అధికారం వచ్చిందని కాళ్ళు ఎగరేసుకుని తిరిగితే 151-11 అయింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి విషయం చూస్తున్నారు. పని చేయగలుగుతాం, చేయలేకపోవచ్చు. నేను చెప్పినట్టు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు. కానీ మనం అంతా ప్రయత్నిద్దాం, పలకరింపుతో ముందరికి వెళ్దాం. ఇది చాలా చాలా అవసరం ఉంటుందని కార్యకర్తలందరూ నేను పిలిపిస్తూ కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ 2029లో ఎన్డీఏని గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ కుట్ర రాజకీయాల గురించి చెప్పాను. మనం చూసాం ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారు, ఎంత అన్యాయంగా మాట్లాడారు. అక్కడతో ఆగరు. ఇప్పుడు ఏం చేస్తారంటే జనసేన ముసుగులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి మన్ని తిడతారు. టీడీపీ ముసుగులో ఓపెన్ చేసి వాళ్ళని తిడతారు. మళ్ళీ బీజేపీ ముసుగులో ఓపెన్ చేసి 2 పార్టీలను తిడతారు. అంటే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చిచ్చు పెట్టినంత మాత్రం ఏదో అవుతుంది అనుకోదు. కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రతిదీ చూడాలి, గమనించాలి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తే మనం మళ్ళీ ఓటమి చెందుతాం. 2014-19 అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి చేసినాం. కానీ చేసిన పని చెప్పుకోలేకపోయాం. మీరు కూడా కోరారు, నాతో పాదయాత్ర చేసినప్పుడు అన్నారు, అన్న అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే కలవాలని. ఆనాడు హామీ ఇచ్చిన, కలుస్తాను. నేనే కాదు, అధ్యక్షుల వారు కూడా కోరుతా, ఆయన కూడా కలుస్తారని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా 1200 మంది ఉండండి, 1500 మంది ఉండండి, 2000 మంది ఉండండి, ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తున్నారు అమరావతికి. సో మేమెంత కష్టపడుతున్నాం. మేము కార్యకర్తలు కలవాలని తాపత్రయం ఎంత ఉన్నప్పుడు మీరెంత ఉండాలి, మీరెంత ఉండాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎంత ఉండాలి, యూనిట్ లెవెల్తో ఎంత ఉండాలి, బూత్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడాలి. దయచేసి ఇది గమనించండి.